హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే లోక్పాల్ వ్యవస్థ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈరోజు మనం లోక్పాల్ గురించి డిస్కస్ చేయడానికి గల కారణం ఏంటంటే రీసెంట్గా మన ఇండియన్ గవర్నమెంట్ రికమెండ్ చేసినటువంటి పర్సన్ యొక్క ప్రెసిడెంట్ ద్వారా అపాయింట్ కాబడినటువంటి కొత్త లోక్పాల్ ఎవరంటే లోక్పాల్ జస్టిస్ ఏఎం కన్విల్కర్. మరి జస్టిస్ ఏఎం కన్విల్కర్ గారు లోక్పాల్గా అపాయింట్ అయ్యారు కాబట్టి ఒకసారి ఈ యొక్క వ్యవస్థ గురించి మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సరే, నెక్స్ట్ 15 minutes ఆర్ ఏది అంటే రిమైనింగ్ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ ఇది వార్తల్లో ఎందుకుందంటే మనకి లోక్పాల్ అపాయింట్మెంట్ జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ అందుకోసమే ఈరోజు మనం నేర్చుకుంటున్నాం దీని గురించి. దాని తర్వాత లోక్పాల్ బ్యాక్గ్రౌండ్ ఏంది, అసలు అంటే లోక్పాల్ ఏ విధంగా ఉనికిలోకి వచ్చింది మన భారతదేశంలో, అంటే ఏ కంట్రీ నుంచి వచ్చింది. యాక్చువల్లీ మనం లోక్పాల్ అనే దాన్ని బ్రాడ్ అంటే దీన్ని మనం నేరో కాకుండా బ్రాడ్గా చూస్తే కనుక దీన్ని మనం ఓంబడ్స్మన్ వ్యవస్థ అంటాం అనమాట. అంటే మీకు ప్రభుత్వ వ్యవస్థ పైన ఒకవేళ మీరు అంటే వాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు, అందులో ఏమైనా లోపాలు ఉంటే ప్రభుత్వం పైనే కంప్లైంట్ చేసేటటువంటి వ్యవస్థనే మనం ఓంబడ్స్మన్ అంటాం. ఓంబడ్స్మన్ అంటే ఎప్పుడైనా సరే ఒక సూపర్వైజరీ సిస్టమ్ అని చెప్పేసి మీకు అది ఎందులోనైనా ఉంటుంది. బ్యాంకింగ్లో కానీ బ్యాంకింగ్లో చాలా రిపిటేటివ్గా వింటుంటారు ఓంబడ్స్మన్ అని చెప్పేసి. దాని తర్వాత లోక్పాల్ లోకాయుక్త యాక్ట్ 2013, అలానే మనకి లోక్పాల్ యొక్క జ్యూరిస్డిక్షన్ ఏంది, లోక్పాల్ ఎదుర్కొంటున్నటువంటి ఛాలెంజెస్, దాని తర్వాత ఏ రిఫార్మ్స్ తీసుకొని వచ్చి లోక్పాల్ని మనం ఇంప్రూవ్ చేయొచ్చు, దాని తర్వాత ఫైనల్గా వే ఫార్వర్డ్, ఇవి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే లోక్పాల్ వచ్చినటువంటి కాంటెక్స్ట్ ఏంటో అర్థం చేసుకుందాం. కాంటెక్స్ట్ ఏంటంటే మన భారతదేశంలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఏంటంటే చట్టాలు లేకపోవడం కాదు, ఆ చట్టాల యొక్క అమలు సరిగా ఉండకపోవడం. అంటే మన ఇండియాలో లాస్ ఉన్నప్పటికీ కూడా ఆ లా ఎగ్జిక్యూషన్ అనేది సరిగా లేదు. ఎక్కడ ప్రాబ్లం అవుతుంది లా ఎగ్జిక్యూషన్ విషయంలో? లా ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు అంటే మెయిన్గా కరప్షన్ వల్ల. కరప్షన్ అంటే ఈ యొక్క యాక్షన్ తీసుకోవాల్సిన సమయంలో కూడా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళపైన ఈ యొక్క యాక్షన్ తీసుకోలేకుండా ఉండడం, అది ఏ డిపార్ట్మెంట్లోనైనా ఉండొచ్చు. మరి కరప్షన్ ప్రివెంట్ చేయడానికి మన ఇండియాలో మెయిన్గా ఉన్నటువంటి ప్రీమియర్ ఆర్గనైజేషన్స్ ఏంటంటే మన ఇండియాలో ఒక సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, దాని తర్వాత మనకి లోక్పాల్ అలానే మనకి సిబిఐ. ఇందులో సిబిఐకి మ్యాన్ పవర్ ఉంటుంది, సివిసి కానీ లోక్పాల్ దగ్గర మ్యాన్ పవర్ ఉండదు. వాళ్ళు దేనైనా ఇన్వెస్టిగేట్ చేయాలంటే కనుక వాళ్ళు ఎవరిని ఆదేశిస్తారు? సిబిఐని ఆదేశిస్తారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రజెంట్ సివిసి హెడ్ ఎవరు, అలానే సిబిఐ డైరెక్టర్ ఎవరు ప్రజెంట్ కమెంట్ చేయండి, ఎందుకంటే మనం ఎలాగో లోక్పాల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి. సరే, కరప్షన్ వల్ల ఏమవుతుంది మనకి? కరప్షన్ వల్ల మనకి ఈక్వాలిటీ లేదా జస్టిస్ అంటే ల్యాక్ ఆఫ్ జస్టిస్, ప్రతి ఒక్కరికి కూడా జస్టిస్ అనేది జరగదు. ఓన్లీ డబ్బులు ఉన్న వాళ్ళకి మాత్రమే పనులు అనేవి అవుతుంటాయి. మరి మన ఇండియాలో 3 ఉన్నాయి కదా యాంటీ కరప్షన్ బాడీస్. ఈ మూడింతల్లో మనకి అంటే మినిస్టర్స్ పైన కానీ ప్రైమ్ మినిస్టర్ పైన కానీ లేదా ఒక సర్టన్ అబోవ్ లెవెల్ సీనియర్ లెవెల్ ఆఫీసర్ మీద వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడానికి గతంలో లోక్పాల్ లేకముందు సివిసి కానీ సిబిఐ కానీ వాటికి సరైనటువంటి పవర్స్ ఉండేవి కావు. కాబట్టి ఈ కాంటెక్స్ట్లో మన ఇండియాలో కరప్షన్ ప్రివెన్షన్ని మరింతగా స్ట్రెంథన్ చేయడం కోసం అని చెప్పేసి లోక్పాల్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి, లోక్పాల్ని మనం లోక్పాల్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చాము కాబట్టి, లోక్పాల్ యాక్ట్ ద్వారా 2013లో తీసుకొచ్చాము కాబట్టి దీన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే స్టాచ్యూటరీ బాడీ అని చెప్పొచ్చు. అంటే లోక్పాల్ అనేది ఒక చట్టబద్ధ సంస్థ. మరి లోక్పాల్ అనేవి ఇలాంటి వాటిని ఏ కేటగిరీ అనొచ్చు మనం? ఓంబడ్స్మన్ అంటే మనం ఓంబడ్స్మన్ అంటే ఒక పర్యవేక్షించేటటువంటి ఒక సంస్థ అని మీనింగ్. అంటే మీకు ఒక వ్యవస్థ పైన ఏవైనా కంప్లైంట్ ఉంటే ఆ వ్యవస్థని పర్యవేక్షించేటటువంటి దానికి మీరు కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు, అదే మనకి ఓంబడ్స్మన్. సరే, మరి ఒక ఓంబడ్స్మన్ వ్యవస్థ అనేది ఎలా వచ్చింది హిస్టారికల్గా అనేది ఒకసారి మనం పరిశీలిద్దాం. జనరల్గా ఇలాంటి ఏదైనా సరే అంటే ఈ యొక్క సిటిజన్స్కి ఎంపవర్మెంట్ ఉండేటటువంటిది, లేదా సిటిజన్స్ చాలా యొక్క ఆలోచించి వాళ్ళ యొక్క రైట్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవడంలో ప్రధానంగా ముందుండే దేశాలు ఏంటంటే మనకి ఈ యొక్క స్కాండినేవియన్ కంట్రీస్, నార్వే కానీ స్వీడన్ కానీ ఫిన్లాండ్ కానీ. ఆ దేశాల నుంచే ఇట్లాంటి ఒక ప్రగతిశీలకమైనటువంటి ఇనిషియేటివ్ అంటే ఒక ప్రోగ్రెసివ్ స్టెప్ అనేది మనకి ఈ యొక్క స్కాండినేవియన్ కంట్రీ నుంచి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఒకసారి కాంటెక్స్ట్ ఏందో మనం అర్థం చేసుకోవడం ట్రై చేద్దాం. కాంటెక్స్ట్ అర్థం చేసుకున్న తర్వాత మనం ఒకసారి ఏం జరిగింది అనేది మనకు అర్థమవుతుంది. కాంటెక్స్ట్ ఫస్ట్. ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్ ఏఎం కన్విల్కర్ అపాయింట్ అయ్యారు. దేనికి అపాయింట్ అయ్యారు? మనకి లోక్పాల్ హెడ్గా అపాయింట్ అయ్యారు. బాగా గుర్తుపెట్టుకోండి, లోక్పాల్గా ఎవరు అపాయింట్ కావాలి అంటే వాళ్ళకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంది అని మనం ఫర్దర్గా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. అలానే ఈ యొక్క లోక్పాల్ని సెలెక్ట్ చేసేటటువంటి కమిటీ కూడా ఉంటుంది ఒకటి, ఆ కమిటీ ఏంది అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. డోంట్ వరీ.
నెక్స్ట్ లోక్పాల్. లోక్పాల్ మనకి ఫస్ట్ లోక్పాల్ అంటే ఇతను సెకండ్ లోక్పాల్. ఇప్పటివరకు లోక్పాల్గా మనకి ఓన్లీ ఒక లోక్పాల్ మాత్రమే అపాయింట్ అయ్యారు. మనకి ఇండియాకి ఫస్ట్ లోక్పాల్గా అపాయింట్ అయింది ఏంటంటే జస్టిస్ పినాకి చంద్రఘోష్. జస్టిస్ పినాకి చంద్రఘోష్ గారు ఫస్ట్ లోక్పాల్గా అపాయింట్ అయ్యారు. దాని తర్వాత సెకండ్ లోక్పాల్ ఎవరు అపాయింట్ అవ్వలేదు. మధ్యలో ఈ యొక్క ఇన్ఛార్జ్గా మనకి అపాయింట్ అయింది ఎవరు? ప్రదీప్ కుమార్ మొహంతి. ప్రదీప్ కుమార్ మొహంతి మనకి యాక్టింగ్ చైర్పర్సన్స్గా అపాయింట్ అయ్యారు. ఓకే, ఫస్ట్ లోక్పాల్ అపాయింట్ అయింది ఎప్పుడు మనకి 2022. మరి అప్పుడెప్పుడు 2013లో చట్టం వస్తే లోక్పాల్ అపాయింట్ అవ్వడానికి ఇంత లేట్ ఎందుకు జరిగింది అది చెప్పే కన్నా ముందు ఒకసారి అర్థం చేసుకోండి. మనకి ఒక లోక్పాల్ చట్టం ద్వారా మనకి సెంట్రల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో 2 ఆర్గనైజేషన్స్ క్రియేట్ అయినాయి లోక్పాల్ యాక్ట్ ద్వారా. ఓకే, లోక్పాల్ యాక్ట్ ద్వారా సెంట్రల్ లెవెల్లో క్రియేట్ అయినటువంటి ఆర్గనైజేషన్ పేరుని మనం లోక్పాలే అని అంటాం. అండ్ స్టేట్ లెవెల్లో క్రియేట్ అయిన ఆర్గనైజేషన్ మనం లోకాయుక్త అంటాం. స్టేట్ లెవెల్లో ఉండేటటువంటి ఆర్గనైజేషన్ ఏమంటాం మనం? లోకాయుక్త అంటాం. ఇది డిఫరెన్స్. లోకాయుక్త అంటే మనకి యూనియన్ లెవెల్, లోక్పాల్ అంటే అలానే లోకాయుక్త అంటే మనకి స్టేట్ లెవెల్. ఈ డిఫరెన్స్ అనేది మనకి అర్థం కావాలి. ఓకే సార్, మరి లోక్పాల్ని ఎందుకు ఇంత డిలే అయింది అపాయింట్ చేయడంలో? ఎందుకంటే మీకు లోక్పాల్ అపాయింట్మెంట్ కమిటీ ఏదైతే ఉంటుందో ఈ అపాయింట్మెంట్ కమిటీలో వన్ ఆఫ్ ద మెంబర్ ఎవరంటే అంటే అందరూ కాదు, వన్ ఆఫ్ ద మెంబర్. మిగతా మెంబర్స్ ఎవరో మనం చూద్దాం ఎలాగో. వన్ ఆఫ్ ద మెంబర్ లీడర్ ఆఫ్ అపోజిషన్. ఓకే, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, లీడర్ ఆఫ్ అపోజిషన్. గవర్నమెంట్ ఏం చెప్పిందంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ లేడు కాబట్టి 16th లోక్సభలో కానీ 17th లోక్సభలో కానీ అందుకే మేము అపాయింట్మెంట్ చేయలేదు అని చెప్పింది సుప్రీంకోర్టుకి. ఎందుకు లేడు లీడర్ ఆఫ్ అపోజిషన్? లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎవరినంటామంటే ఏ అపోజిషన్ పార్టీకి అయితే కనుక లోక్సభలో అట్లీస్ట్ 1/10 సీట్స్ వస్తాయో ఓకే ఆ పార్టీ లీడర్ని మనం లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటాం. మీరు 16th లోక్సభ తీసుకున్నా 17th లోక్సభ తీసుకున్నా కూడా లోక్సభలో 1/10 సీట్స్ అంటే ఎంత? మినిమం 545లో 10% 55 ఏ అపోజిషన్ పార్టీ కూడా 55 సీట్స్ రాలేదు కాబట్టి లీడర్ ఆఫ్ అపోజిషన్ లేరు. మరి లీడర్ ఆఫ్ అపోజిషన్ లేరు కాబట్టి మేము లోక్పాల్ అపాయింట్ చేయలేదన్నాం. అప్పుడు సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ఇలా మీరు అపాయింట్మెంట్ చేయకుంటూ పోయారనుకోండి సో ఎప్పటికీ ఆ పోస్ట్ ఖాళీగానే ఉంటుంది. కాబట్టి లీడర్ ఆఫ్ అపోజిషన్ లేకపోతే మీరు ఏం చేయండి అంటే ఈ యొక్క లార్జెస్ట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ని తీసుకోమన్నారు. లార్జెస్ట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే అపోజిషన్లో ఉన్న వాళ్ళల్లో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వాళ్ళని తీసుకోండి లీడర్ ఆఫ్ అపోజిషన్ అని చెప్పిన తర్వాత అప్పుడు ఇక కాంగ్రెస్ ఎలక్ట్ చేసుకున్నటువంటి పర్సన్ని మనం లీడర్ ఆఫ్ లార్జెస్ట్ అపోజిషన్గా తీసుకొని తనని యొక్క అపాయింట్మెంట్ కమిటీలోకి అబ్జార్బ్ చేసుకొని లోక్పాల్ని అపాయింట్ చేస్తాం. ఇది యాక్చువల్గా లోక్పాల్ ఆ యొక్క అపాయింట్మెంట్ విషయంలో డిలే జరగడానికి రీజన్. హిస్టారికల్గా చూసుకుంటే కనుక మనకి 1809లో యొక్క ఓంబర్డ్ సిస్టమ్ అనేది స్వీడన్. నేను మీకు ఇందాక చెప్పినట్టు ఇట్లాంటి ఎంపవరింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ప్రజలకు మంచి చేసే ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా మనకి ఈ యొక్క స్కాండినేవియన్ కంట్రీస్లో ఉంటాయి. స్కాండినేవియన్ కంట్రీస్ అంటే మనకి నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ ఇలాంటివి అనమాట. దాని తర్వాత ఈ యొక్క ఓంబర్స్మెన్ వ్యవస్థ అనేది స్వీడన్ నుంచి స్కాండినేవియన్ కంట్రీ అయినటువంటి ఫిన్లాండ్, పక్కన ఉన్నటువంటి డెన్మార్క్, నార్వే ఈ దేశాలకు. వాటి నుంచి మనకి కామన్వెల్త్ కంట్రీ అంటే ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసినటువంటి కంట్రీస్లో న్యూజిలాండ్ ఫస్ట్ కామన్వెల్త్ కంట్రీ అడాప్ట్ చేసుకుంది. దాని తర్వాత యూకేకి ఇలా మనకి వివిధ దేశాలలో కూడా ఒక ఓంబర్స్మన్ సిస్టమ్ అనేది స్ప్రెడ్ అవుతూ వచ్చిందనమాట. మరి దీని యొక్క మెయిన్ యూజ్ ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ అకౌంటబిలిటీ అంటే పరిపాలన ఏదైతే ఉంటుందో ఆ పరిపాలనలో జవాబుదారీతనాన్ని పెంచడానికి ఈ యొక్క సిస్టమ్ని మనం తీసుకురావడం జరిగిందనమాట. ఇండియాలో లోక్పాల్, లోకాయుక్త ఫస్ట్ ఈ పదాలని యూజ్ చేసింది డాక్టర్ ఎల్ఎం సింఘ్వి. మీరు ఎల్ఎం సింఘ్వి అన్న నేమ్ని లోకల్ గవర్నమెంట్, స్థానిక ప్రభుత్వాలు అన్న దాంట్లో మనకి ఎల్ఎం సింఘ్వి కమిటీ అనేది కూడా మీరు చదివి ఉంటారు. దాని తర్వాత మనకి లా మినిస్టర్ 1960sలో లా మినిస్టర్ అశోక్ కుమార్ సేన్ వీటిని ప్రతిపాదించారు. ఇవి ఉంటే బాగుంటుందని చెప్పేసి 1966లో ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ ఏఆర్సీ, ఫస్ట్ ఏఆర్సీ కూడా మనకి సెంట్రల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఇట్లాంటి యాంటీ కరప్షన్ బాడీ ఒకటి ఉండాలి అని చెప్పారనమాట. మరి ఫస్ట్ ఏఆర్సీకి చైర్మన్గా ఎవరున్నారు? ఫస్ట్ ఏఆర్సీకి చైర్మన్గా ఎవరు వ్యవహరించారు? ఓకే, సో మీరు ఇవన్నీ కూడా వీడియో అయిపోయిన తర్వాత సార్ ఆన్సర్స్ వెతకడానికి ట్రై చేయండి. వీడియో మధ్యలో ఒకవేళ మీరు డిస్ట్రాక్ట్ అవుతారు అనుకుంటే కనుక ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు రాసుకోండి పక్కన బుక్లో. దాని తర్వాత ఆన్సర్ వెతకడానికి ట్రై చేయండి. 2002లో మనకి అప్పుడున్నటువంటి వాజ్పేయి గారి ప్రభుత్వం ఏం చేసిందంటే కనుక కాన్స్టిట్యూషన్ని రివ్యూ చేయడానికి, కాన్స్టిట్యూషన్ని సమీక్షించడానికి ఒక కమిషన్ వేయడం జరిగింది. ఆ కమిషన్ పేరు ఏంది?
ఈ యొక్క ఎంఎన్ వెంకటాచలయ్య కమిషన్. ఈ ఎంఎన్ వెంకటాచలయ్య కమిషన్ కూడా ఇలాంటి లోక్పాల్ లోకాయుక్త లాంటి వ్యవస్థ ఉంటే బాగుంటుందని రికమెండ్ చేసింది. అలానే సెకండ్ ఏఆర్సీ వీరప్ప మొయిలీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సెకండ్ ఏఆర్సీని కూడా ఈ యొక్క లోక్పాల్ని రికమెండ్ చేసింది. లోక్పాల్ని వితౌట్ ఎనీ డిలే అపాయింట్ చేయండి అన్నారు. అంటే మన భారతదేశంలో ఫస్ట్ ఏఆర్సీ తీసుకున్నా, సెకండ్ ఏఆర్సీ తీసుకున్నా, వెంకటాచలయ్య కమిషన్ తీసుకున్నా, వివిధ సందర్భాల్లో వివిధ కమిషన్లు లోక్పాల్ యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్గా చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. మన ఇండియాలో ఒక లోక్పాల్ లోకాయుక్త యాక్ట్ దేని ద్వారా వచ్చింది? మనకి 2013 యాక్ట్ ద్వారా వచ్చింది. ప్రధానంగా ఇది మనకి యొక్క ఇండియా అగెన్స్ట్ కరప్షన్ అన్నా హజారే గారు యొక్క మూమెంట్ని కండక్ట్ చేశారు కదా, దాని నుంచి వచ్చినటువంటి యొక్క వ్యవస్థనే మనకి లోక్పాల్ లోకాయుక్త యాక్ట్. మరి యొక్క లోక్పాల్ లోకాయుక్త యాక్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంది, ఏమైంది? టు ఎరాడికేట్ కరప్షన్ ఆల్ లెవెల్స్. ఈ యొక్క యాక్ట్ ప్రకారం లోక్పాల్ ఏమో సెంట్రల్ లెవెల్లో, లోకాయుక్త ఏమో స్టేట్ లెవెల్లో. లోక్పాల్ అనేది నేను మీకు ఆల్రెడీ ఏ బాడీ అని చెప్పాను? స్టాచ్యూటరీ బాడీ, అంటే ఇది మనకి చట్టబద్ధమైన సంస్థ. నెక్స్ట్ మెంబర్స్ 1+8, 1 చైర్పర్సన్ ప్లస్ మ్యాక్సిమం 8 మెంబర్స్. చైర్మన్ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానైనా మనం అపాయింట్ చేయొచ్చు, లేదా సుప్రీంకోర్టు జడ్జినైనా అపాయింట్ చేయొచ్చు, లేదా an eminent person with impeccable integrity and outstanding ability. అంటే ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని అపాయింట్ చేయొచ్చు అన్నారు. ఇది కొద్దిగా చాలా జనరలైజ్డ్ డెఫినేషన్ అనమాట. దీన్ని ఎట్లా డిఫైన్ చేస్తాం మనం? ఇలాంటివే ఉండకూడదని చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తుంటారు అనమాట. ఏదైనా ఉంటే క్వాలిఫికేషన్లో చాలా క్లియర్గా ఉండాలి. నెక్స్ట్ 8 మెంబర్స్. ఇందులో సగం మంది లా బ్యాక్గ్రౌండ్ ఉండి ఉండాలి. దాంతోపాటు మొత్తం ఉన్న వాళ్ళల్లో సగం మంది మనకి ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ అండ్ ఉమెన్ నుంచి రావాల్సి ఉంటుందన్నమాట. అంటే వీళ్ళు 50% ఉండాలి అట్లీస్ట్. ఓకే, నెక్స్ట్ ఈ సగం మంది జుడిషియల్ మెంబర్స్ అన్నాం కదా. ఈ జుడిషియల్ మెంబర్స్ అయితే ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జిలు అయినా ఉండాలి, లేదా ఫార్మర్ హైకోర్టు చీఫ్ జస్టిస్లు అయినా ఉండాలి, లేదా ఫార్మర్ హైకోర్టు జడ్జిలు అయినా ఉండాలి. నాన్ జుడిషియల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మంచి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు అయి ఉండాలన్నమాట. సెలక్షన్ కమిటీ, మరి లోక్పాల్ని సెలెక్ట్ చేసేటువంటి కమిటీలో ఎవరెవరు ఉంటారు? యాక్చువల్లీ లోక్పాల్ని అపాయింట్ చేసేదేమో ప్రెసిడెంట్, అపాయింట్ వేరే, సెలక్షన్ వేరే. సెలక్షన్ కమిటీ సెలెక్ట్ చేసి ఆ నేమ్స్ ఫార్వర్డ్ చేస్తే ప్రెసిడెంట్ వాళ్ళని అపాయింట్ చేస్తారు. ఇక్కడ అపాయింటింగ్ అథారిటీ ప్రెసిడెంట్ చేతిలో ఏముండదు. ఈ యొక్క సెలక్షన్ కమిటీలోనే సో వీళ్ళే కీ రోల్ అనేది ప్లే చేస్తారు. సెలక్షన్ కమిటీలో ఎవరెవరు ఉన్నారు? ప్రైమ్ మినిస్టర్ చైర్మన్ లాగా పనిచేస్తారు, లోక్సభ స్పీకర్ ఉంటారు ఇందులో, దాంతోపాటు లీడర్ ఆఫ్ అపోజిషన్, లోక్సభ లీడర్ ఆఫ్ అపోజిషన్. ఇక్కడ మనకి చాలా డిలే అయిందని మీకు ఇంతకుముందే చెప్పినాను. దాంతోపాటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, లేదా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైనా నామినేట్ చేస్తే దాంతోపాటు 1 ఎమినెంట్ జురిస్ట్, అంటే లా తెలిసినటువంటి ఒక ఎక్స్పర్ట్. వీళ్ళందరూ కూడా మనకి సెలక్షన్ కమిటీలో ఉంటారు. దాని తర్వాత టెన్యూర్. లోక్పాల్ యొక్క చైర్మన్ కానీ మెంబర్స్ కానీ 5 years లేదా 70 years, ఏది ముందు వస్తే అతనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 66 yearsకి అపాయింట్ అయ్యారనుకోండి ఒక పర్సన్, అతను 4 years ఉంటాడు 70 years దాకా. అదే ఒక పర్సన్ 55 yearsకి అపాయింట్ అయ్యాడు అనుకోండి, అతను ఒక 5 years చేసి రిటైర్డ్ అవ్వాలి. దాని తర్వాత వీళ్ళు మళ్ళీ అదే లోక్పాల్లో సభ్యులుగా అపాయింట్ అవ్వచ్చు అంటే లేదు, మళ్ళీ ఎలిజిబుల్ కావడానికి లేదు. ఎందుకు ఎలిజిబుల్ కావడానికి రీజన్ లేదు? ఎందుకంటే ఒకవేళ వీళ్ళు మళ్ళీ ఎలిజిబుల్ కావచ్చు అంటే ఏమవుతుంది? మళ్ళీ ఎలిజిబుల్ చేసేది ప్రభుత్వమే కాబట్టి ప్రభుత్వానికి ఏమైనా ఫేవర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు రీఅపాయింట్మెంట్. అలానే ఎన్నికల్లో కూడా ఒక 5 సంవత్సరాల వరకు ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి వీల్లేదు. మరి లోక్పాల్ యొక్క జ్యూరిస్డిక్షన్ ఏంది? లోక్పాల్ ప్రైమ్ మినిస్టర్ పైన కూడా ఇన్వెస్టిగేట్ చేయొచ్చా? ఎస్, లోక్పాల్ ప్రైమ్ మినిస్టర్ని కూడా ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. కాకపోతే కొన్ని విషయాల్లో తప్ప. ఏ విషయాల్లో? ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్కి సంబంధించినటువంటి ఒకవేళ ఆ అలిగేషన్ ఏదైతే ఉందో అది ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించిన, దేశం యొక్క సెక్యూరిటీకి సంబంధించిన, లా అండ్ ఆర్డర్కి సంబంధించిన, అటామిక్ ఎనర్జీకి సంబంధించిన, స్పేస్కి సంబంధించిన ఈ అంశాలపైన లోక్పాల్ అనేది ప్రధానమంత్రిని ఇన్వెస్టిగేట్ చేయలేదు. దాంతోపాటు మినిస్టర్స్ అండ్ ఎంపీస్, ఓకే, ఎంపీలపైన కూడా మినిస్టర్లపైన కూడా లోక్పాల్ యొక్క జ్యూరిస్డిక్షన్ అనేది ఉంటుంది, ఎక్సెప్ట్ వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడిన దానిపైన. ఎందుకంటే పార్లమెంటులో ఒక సభ్యుడు మాట్లాడింది కోర్టులో క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. ఏ ఆర్టికల్ ప్రకారం అది మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. ఏ ఆర్టికల్ ప్రకారం అనేది? ఓకే, అంటే పార్లమెంట్ యొక్క రోజువారీ వ్యవహారాలలో కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు అనేది. పబ్లిక్ సర్వెంట్స్, అన్ని రకాలైనటువంటి పబ్లిక్ సర్వెంట్స్, ఇండియాలో పనిచేసే వాళ్ళైనా సరే, ఐఎఫ్ఎస్ లాంటి అధికారులు ఇండియా బయట పనిచేసే వాళ్ళైనా సరే లోక్పాల్ పరిధిలోకి వస్తారు. అలానే ఈ యొక్క లోక్పాల్ ఏదైనా కేసుని ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఆ ఇన్వెస్టిగేషన్ పవర్స్ని సిబిఐకి ఇవ్వచ్చు. ఒకసారి లోక్పాల్ సిబిఐకి ఏదైనా కేసుని అసైన్ చేసిందంటే కనుక ఆ ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి ఆఫీసర్ని లోక్పాల్ యొక్క ఆమోదం లేకుండా ట్రాన్స్ఫర్ కూడా చేయడానికి వెళ్ళలేదు. అంటే లోక్పాల్కి ఎలాంటి పవర్స్ ఉన్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు. మరి ఛాలెంజెస్ లోక్పాల్ ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి ఛాలెంజెస్ ఏంటంటే లోక్పాల్ అపాయింట్మెంట్లో చాలా డిలే అవ్వడం, దాంతోపాటు కొన్ని సందర్భాలలో లోక్పాల్ యొక్క ఫంక్షన్స్ అనేవి కోర్టు యొక్క ఫంక్షన్తో కన్ఫ్లిక్ట్ అవ్వడం, దాంతోపాటు
ఎవరికైనా లోక్పాల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే, లోక్పాల్కి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే కరప్షన్కి సంబంధించి, అంటే విజిల్ బ్లోవర్స్ అంటాం వాళ్ళను, విజిల్ బ్లోవర్స్ సరైనటువంటి రక్షణ లేకపోవడం, అలానే దీనికి ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ అయితే బాగుండేది, స్టాచ్యూటరీ బాడీ కాకుండా, ఇలాంటి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. మనం ఏం చేయొచ్చు చేంజెస్, లోక్పాల్ని ఇంకా మరింతగా స్ట్రెంథన్ చేయొచ్చు, లోక్పాల్కి కావాల్సినటువంటి ఫండింగ్ ఇవ్వడం ద్వారా తన యొక్క రిసోర్సెస్ని మరింతగా పెంచొచ్చు మనము. దాంతోపాటు లోక్పాల్ని కాన్స్టిట్యూషన్ స్టేటస్ ఇవ్వచ్చు, దాంతోపాటు మనకి లోక్పాల్కి ఇంకా మరింత స్వతంత్రత కూడా ఇవ్వచ్చు. అలానే లోక్పాల్ అపాయింట్మెంట్లో కూడా ఎలాంటి డిలే లేకుండా చేయడం ద్వారా కూడా మనం ఈ యొక్క లోక్పాల్ ఫంక్షనింగ్ని మనం చాలా స్మూత్గా చేయొచ్చు. ఓకే, సరే. మరి మన ఇండియాలో ఈ యొక్క మనకి ఓవరాల్గా అంటే కరప్షన్కి సంబంధించి ఉన్నటువంటి లాస్ ఏమున్నాయి? ప్రధానంగా మనకి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988, సిబిఐ బాడీ ఉంది మనకు, ఆల్రెడీ సివిసి చెప్పాను నేను మీకు. అలానే కరప్షన్కి మెయిన్గా మనకి ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్, సెంట్రల్ సర్వీస్ రూల్స్ 1964, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ లైక్ క్యాట్. సో ఇవన్నీ కూడా మనకి కరప్షన్కి అగెనిస్ట్గా వివిధ విధాలుగా మనకి యూజ్ అవుతున్నటువంటి లాస్. దాని తర్వాత వే ఫార్వర్డ్. వే ఫార్వర్డ్ ఏంది? మన భారతదేశంలోని అడ్మినిస్ట్రేషన్లో ట్రాన్స్పరెన్సీని కానీ అకౌంటబిలిటీని కానీ పెంచడంలో లోక్పాల్ ఎంతో క్రూషియల్ రోల్ ప్లే చేసింది అని కూడా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్. సరే, నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసిన క్వశ్చన్ ఏంటంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద గగన్యాన్. గగన్యాన్కి సంబంధించినటువంటి క్వశ్చన్. గగన్యాన్ లాంచ్ చేస్తే కనుక, అంటే స్పేస్లోకి వెళ్తే కనుక యుఎస్ఏ, రష్యా, చైనా తర్వాత మనం స్పేస్లోకి వెళ్ళిన వాళ్ళం అవుతాం, రైట్? ఇట్ ఇన్వాల్వ్ సెండింగ్ ఆఫ్ 2 మెంబర్ అంటున్నాం, కాదు 3 మెంబర్, కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. థర్డ్ వన్, ఇట్ ఇన్వాల్వ్స్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ఇన్ ద లో ఎర్త్ ఆర్బిట్. లో ఎర్త్ ఆర్బిటే కదా, రైటే. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్ రెండు కూడా రైటే మనకి. ఓకే, సరే. ఈరోజు వీడియోలో క్వశ్చన్ ఏంటో చూద్దాం. టుడేస్ క్వశ్చన్. ద లోకాయుక్త అండ్ ఉపలోకాయుక్తాస్ యాక్ట్ వాస్ ఫస్ట్ పాస్డ్ ఇన్. లోకాయుక్త, ఉపలోకాయుక్త. ఉపలోకాయుక్త అంటే మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో, దీన్ని పాస్ చేసినటువంటి స్టేట్ ఏంది? మెయిన్స్ క్వశ్చన్. ఆల్మోస్ట్ 6 years ఆఫ్టర్ ద లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్, నాట్ మచ్ ప్రోగ్రెస్ హ్యాస్ బీన్ మేడ్ ఇన్ ఇంప్లిమెంటింగ్ వేరియస్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్. అంటే లోక్పాల్ చట్టం తీసుకొచ్చినప్పటికీ కూడా లోక్పాల్ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో పెద్దగా ప్రోగ్రెస్ లేదు. ఎగ్జామైన్ ఆల్సో డిస్కస్ వేరియస్ ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫంక్షనింగ్ ఆఫ్ లోక్పాల్. లోక్పాల్కి సంబంధించినటువంటి ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో, అంటే లోక్పాల్ యొక్క పనితీరుకి సంబంధించి ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఏంది అనేది మనకి మెయిన్స్ క్వశ్చన్. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంది? కొత్తగా లోక్పాల్ అపాయింట్ అయ్యారు, అలానే ఇండియాలో ఉన్నటువంటి యాంటీ కరప్షన్ మెకానిజమ్స్ ఏ విధంగా ఉన్నాయి, దెన్ లోక్పాల్ అపాయింట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది, ఎందుకు డిలే అయింది, లోక్పాల్ సెలక్షన్ కమిటీలు ఎవరెవరు ఉంటారు, అలానే ఇండియాలో కరప్షన్కి అగెనిస్ట్గా ఉన్నటువంటి లాస్ ఏ విధంగా ఉన్నాయి అన్న డీటెయిల్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసాం. అలానే లోక్పాల్ని మనం ఏం చేసి స్ట్రెంథన్ చేయొచ్చు అనేది కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి లోక్పాల్ అనే టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.